Hello friends, welcome back to our channel. ఫ్రెండ్స్ ఇక మనలోకి వెళ్తే మనమైతే ఈ బ్లాగ్ నుంచి చూడబోతున్నాం. అంటే మన వైజాగ్ బీచ్లో అంటే ఎగ్జాక్ట్గా వైఎంసీఏ ఉంది కదా, దానికి ఆపోజిట్లో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అయితే పెడుతున్నారు. మీకు ముందు కనిపిస్తుంది కదా, ఇదే ఆ ఫ్లోటింగ్ బ్రిడ్జ్. జనవరి నెల నుంచి ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ పెట్టడానికి ఎంతగానో విఎంఆర్డీఏ కృషి చేస్తుంది. కానీ ఇప్పటి వరకు ఆ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అనేది ఓపెన్ అవ్వలేదు. ఎందుకు అంటే మనలా చాలామంది ఆ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి ఎవరికి నచ్చిన ఎవరికి తెలిసిన మ్యాటర్ని పోస్ట్ చేస్తున్నాడు సోషల్ మీడియాలో. రీసెంట్గా మీరందరూ వినే ఉండుంటారు, ఏంటంటే ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఓపెనింగ్ రోజే ఆ ముందు కనిపిస్తుంది కదా ఒక చిన్న బ్లాక్ లాంటిది, ఆ బ్లాక్ ఓడిపోయి బయటకు వెళ్ళిపోయిందని చాలామంది ఈ న్యూస్ని స్ప్రెడ్ చేశారు. కానీ ఆ రోజు అక్కడ జరిగింది ఏంటి అంటే మాక్ డ్రిల్ జరిగింది. ఒకవేళ ప్రమాదం జరిగితే ఏం చేయాలనేది ఒక డ్రిల్లా వాళ్ళు కండక్ట్ చేశారు. అలానే ఆ బ్రిడ్జ్ సేఫ్టీ చెక్ చేశారు. చాలా క్లియర్గా అక్కడ సీసీటీవీలో కూడా కనిపించింది. అయినా కూడా న్యూస్ ఎలా స్ప్రెడ్ చేశారంటే ఈ బ్రిడ్జ్ అంత సేఫ్ కాదు, ఓపెనింగ్ రోజే ఆ బ్లాక్స్ అన్ని ఊడిపోయి సముద్రంలోకి వెళ్ళిపోయి దీని మీదకి వెళ్తే మీకు ప్రమాదం జరిగే అవకాశం ఉంది అన్నట్టు చాలా క్లియర్గా సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేశారు. అలా స్ప్రెడ్ చేయడం వల్ల చాలామంది ఏమనుకున్నారంటే ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అంత మంచిది కాదు, ఇంకా ఎవరు కూడా అక్కడికి వెళ్ళకూడదని చెప్పేసి అనుకున్నారు. అయినా మీరు చూసుకోవచ్చు అక్కడ చాలామంది జనం ఉన్నారు ఇలా వీడియోస్ చేయడానికి, ఇంకా అక్కడ ఏం జరుగుతుందా, ఎవడు వీళ్ళు పడిపోతాడా అని చూడడానికి వచ్చిన వాళ్ళు చాలామంది ఉండుంటారు. అసలు మన వైజాగ్ డెవలప్మెంట్ జరుగుతూ ఉంటే, వైజాగ్లో చాలా చేంజెస్ అవుతూ ఉంటే, కొత్తగా ఏవో వస్తూ ఉంటే వాటిలో ఎక్కువగా నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు. రీసెంట్గా మీరు చూసే ఉంటారు, మన విశాఖపట్నంలో కొత్తగా బస్ స్టాప్స్ని అయితే కన్స్ట్రక్ట్ చేశారు. ఆ బస్ స్టాప్స్ అన్నీ పడిపోలేదు, ఒక్క బస్ స్టాప్ పడిపోయింది. అది కూడా ఎందుకు పడిపోయింది అంటే చాలామంది అత్యుత్సాహం అన్నమాట. ఒక్కటి పడిపోతే మొత్తం ఏదో జరిగిపోయింది అన్నట్టు చాలా నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు. అలానే ఈ విషయంలో కూడా నెగిటివిటీ స్ప్రెడ్ చేశారు. అలా స్ప్రెడ్ చేయడం వల్ల మన వైజాగ్ గురించి మనమే చెడుగా చెప్పిన వాళ్ళం అవుతాం. ఒక విషయం చెప్పే ముందు అది నిజమో కాదో తెలుసుకొని చెప్పడం చాలా మంచిది. తెలియకుండా మనం నచ్చింది చెప్పేస్తే అది చాలామందికి ఇబ్బందికరంగా మారుతుంది. ఇప్పుడు ఆ నెగిటివ్ న్యూస్ వల్ల ఏం జరిగింది అంటే వీటికి పర్మిషన్స్ ఇవ్వడానికి చాలా టైం తీసుకుంటున్నారు. అలానే ఈ చుట్టుపక్కలకి వచ్చిన వాళ్ళందరూ అక్కడ వీడియోస్ తీసి ఏవేవో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు, ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తున్నారు. చాలామంది చూసే ఉండుంటారు, ఎలా అంటే ఓపెనింగ్ రోజే మొత్తం విరిగిపోయింది, పడిపోయింది, వెళ్ళడం సేఫ్ కాదు, వెళ్ళకండి అన్నట్టు చెప్పారు. డ్రిల్ కండక్ట్ చేసినప్పుడు జరిగిన విషయం అది. ఇంకా మీరు చూసుకోవచ్చు, నేను వెళ్ళి అక్కడ చూసినప్పుడు చాలామంది అక్కడికి రావద్దు, మీరు ఈ చుట్టుపక్కల ఉండొద్దు అని చెప్పినా కూడా అక్కడికి వెళ్ళి ఫొటోస్ తీసుకోవటం, వాటి మీద ఎక్కడం, అవన్నీ చేయడం వల్ల వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా మారుతుంది. వన్స్ కంప్లీట్ అయిన తర్వాత అందరూ మెల్లమెల్లగా వెళ్ళి చూడడం చాలా మంచిది. వన్స్ అది ఓపెన్ అయిందంటే అది అక్కడే ఉంటుంది, ఎక్కడికి వెళ్ళదు. మనం వైజాగ్లో ఉండే వాళ్ళం ఎప్పుడైనా వెళ్ళొచ్చు, కానీ దూరం నుంచి ఎవరైతే వస్తారో వాళ్ళకి మాత్రం ముందుగా ఛాన్స్ ఇవ్వడం మంచిది. మన వైజాగ్ వాళ్ళం ఇక్కడే ఉంటాం కాబట్టి లేట్గా వెళ్ళినా ప్రాబ్లం ఏం లేదు. కానీ అందరూ ఒకేసారి వెళ్ళిపోయి అందరూ వెళ్ళిపోతే అది చాలా ప్రాబ్లమేటిక్గా తయారవుతుంది. మీకు నేను చివరిలో చూపిస్తాను, చూడండి మీరే అక్కడ ఎంతమంది ఉన్నారో. అలానే అక్కడ చాలా మంచిగా చెప్తున్నారు, ఉండొద్దు, దగ్గరగా ఉండొద్దు, దూరంగా వెళ్ళమని చెప్పి. అయినా కూడా వినకుండా అలా వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మీరైతే ఈ డ్రోన్ విజువల్స్ని హ్యాపీగా మ్యూజిక్తో ఎంజాయ్ చేయండి. ఈ డ్రోన్ విజువల్స్ మొత్తం ఒక 5 minutes ఉంటాయి. 5 minutes సూపర్ ఉంటాయి. బీచ్ వ్యూని డ్రోన్ వ్యూతో సూపర్గా చూసేయచ్చు. చూస్తారనుకుంటున్నాను.
సో మొత్తానికి మీరైతే హ్యాపీగా డ్రోన్ వ్యూలో ఈ బీచ్ వ్యూని అలాగే ఫ్లోటింగ్ బ్రిడ్జ్ని ఇంకా లైట్ హౌస్ని చూసారనుకుంటున్నాను. ఇప్పుడు మీకు ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ గురించి చెప్పాలి అంటే అది ఓపెన్ అయిన తర్వాత మనం అందరం మెల్లమెల్లగా వెళ్దాం. ఒకేసారి వెళ్ళి అక్కడ ఫ్లోటింగ్ ఎక్కువ చేసామంటే ఖచ్చితంగా అది ఎప్పటికీ ఓపెన్ అవ్వదు. అది ఓపెన్ అవ్వాలి, మనం అందరం ఆ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ని ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే కొద్ది రోజులు ఓపిక పట్టాలి. ఓపిక బట్టి అది ఓపెన్ అయిన తర్వాత వెళ్ళడం చాలా మంచిది. ఓపెన్ అయింది కదా అని చెప్పి మనం అందరం వెళ్ళిపోయి ఉంటే ఖచ్చితంగా తొందరగా క్లోజ్ చేస్తారు. ఇంకా కొత్త తీసుకురావాలన్న ఆలోచన కూడా పోతుంది. ఎవరైనా కొత్తగా వచ్చాయంటే వాటిని ఎంకరేజ్ చేయడం తప్పలేదు, కానీ అందరం ఒకేసారి వెళ్ళి దాన్ని చెడగొడదాం అనుకుంటే మనం ఎప్పటికీ ఇలానే ఉంటాం. ఏ చేంజెస్ రావు వైజాగ్ బీచ్కి. చూసారు కదా ఎంత బాగుందో చూడడానికి. అలలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి సేఫ్టీ డ్రిల్స్ కండక్ట్ చేయడం వల్ల ఎలాంటి ప్రమాదం జరిగినప్పుడు అక్కడ మనం ఎలా కాపాడగలుగుతామని ఉంటుంది. అలానే అక్కడ స్పీడ్ బోట్స్ కూడా ఉన్నాయి, ఏదైనా ప్రమాదం జరిగితే కాపాడటానికి. చూస్తున్నారు కదా పైనుంచి విమానం కూడా వెళ్తుంది. మనం కూడా అలాగే మన జీవితంలో ముందుకు వెళ్ళాలి. మన విశాఖపట్నంలో చాలా చేంజెస్ జరగాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మీరు మాత్రం ప్లీజ్ వాళ్ళకి కోఆపరేట్ చేయండి. ఈ బ్రిడ్జ్ అయిన తర్వాత మనందరం హ్యాపీగా ఆ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ మీదకి వెళ్దాం. అది మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ వాళ్ళని షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్. కీప్ సపోర్టింగ్, టేక్ కేర్, హ్యావ్ ఏ హ్యాపీ అండ్ సేఫ్ డ్రైవ్ ఆల్వేస్.